ఈ గింజలు ఒక్క మరణాన్ని తప్ప మిగతా అన్ని వ్యాధుల్ని తగ్గించగలవని సాక్షాత్తు మొహమ్మద్ ప్రవక్త అన్నారు. ఇంతకీ ఏం గింజలు ఇవి? వీటి ప్రత్యేకత ఏమిటి? అన్నిటికీ మించి సర్వ రోగ నివారణగా కొన్ని ఔషధాలని చెబుతూ ఉంటాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ బ్లాక్ సీడ్స్. బ్లాక్ సీడ్స్నే కలోంజీ అని, అలాగే బొటానికల్గా నైగెల్లా సెటైవా అనే పేరుతో పిలుస్తారు. దీని ఉపయోగాలు, దీని అవాంఛనీయ లక్షణాలు, దుష్ప్రభావాలు, అలాగే దీనిపైన జరిగినటువంటి ఇటీవలి పరిశోధనలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే నల్ల గింజలు. దీన్నే కలోంజీ అంటారు. బొటానికల్గా నైగెల్లా సెటైవా అనే పేరుతో పిలుస్తారు. దీని ఉపయోగాలు, అలాగే దీని తాలూకు మోతాదుకి మించి వాడితే జరిగేటటువంటి దుష్ప్రభావాలు, అలాగే ఇటీవల దీనిపై జరిగేటువంటి పరిశోధన, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, కలోంజీ వంటలకి ఒక అద్భుతమైనటువంటి సువాసనని ఇస్తుంది. ఇది అంతేకాదు, వాటికి మంచి రుచిని కూడా ఇస్తుంది కలోంజీ అనేది. ఈ నల్ల రంగులో ఉండేటటువంటి ఈ గింజలలో విటమిన్లు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ తత్వాలు, ఈ పోషకాల అంశాలన్నీ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కలోంజీని వాడుతూ ఉంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, థైరాయిడ్ తోటి ఒకవేళ మీరు పోరాడుతుంటే అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటంటే, దీనికి అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా దీంతో చర్మ సమస్యలు దూరం అవుతాయి. చర్మ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కలోంజీ సీడ్స్ మీకు ఉపయోగపడతాయి. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైట్ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కలోంజీ సీడ్స్ ప్రత్యేకంగా సోరియాసిస్, మొటిమలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. కలోంజీ గింజల్ని డైట్లో చేర్చుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇది ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పబ్లిష్ అయింది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటో తెలుసా? దీంతో బరువు తగ్గుతారు. కలోంజీ గింజలుని డైట్లో చేర్చుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది. కలోంజీ గింజలు కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాల్లో దీంట్లో చాలా ఉన్నాయి. ఇది అధ్యయనంలో తేలింది. కలోంజీ గింజలలో యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి దీంట్లో ఉండేటువంటి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ మెటబాలిజాన్ని స్పీడప్ చేస్తాయి. అంటే శారీరక బరువు, బాడీ మాస్ ఇండెక్స్, వీటి తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకోటి పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఈ రోజులలో థైరాయిడ్కి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్రంథి, అందరికీ తెలిసిందే. ఇది జీవక్రియని మెయింటైన్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇలాంటి హార్మోన్ తయారు చేస్తూ ఉంటుంది. బాడీ టికింగ్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. మీ డైట్లో కలోంజీ గింజల్ని మీరు చేర్చుకుంటే థైరాయిడ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. కలోంజీ గింజలు TSH, అలాగే థైరాయిడ్ ప్రతిరోధకాలు, యాంటీబాడీస్, వీటి తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది. ఇదొక అమేజింగ్ విషయం. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని, వాటి ముప్పును పెంచుతుంది కొలెస్ట్రాల్ అనేది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం అనేది కీలకం. మీ డైట్లో కలోంజీ గింజల్ని మీరు చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్ కొద్దిగా పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఉంది. రక్తంలో ఈ చక్కెర స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది. కలోంజీ గింజలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మామూలుగా పరిశోధనలో తేలింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో పబ్లిష్ అయిన విషయం ఇది. ఇంకొక విషయం, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలని కూడా తగ్గిస్తుంది. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటే కలోంజీ గింజల్ని మీరు వాడుకుంటే ఎఫెక్టివ్గా సహాయపడతాయి. ఎందుకంటే దీంట్లో ఆ హిస్టమిన్ విడుదల నిరోధించేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అంతా బాగానే ఉంది, మరి దీన్ని ఎలా వాడాలి, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి వచ్చేటటువంటి డౌట్. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. కలోంజీ గింజల్ని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని రోజు గోరువెచ్చటి నీటిలో వేసుకొని తాగాలి.
అలాగే దీని పొడిని వంటల్లో కూడా వాడచ్చు. ఇక దీనికి సంబంధించి కలోంజీని నైగెల్లా సెటైవా అనేటువంటి బొటానికల్ నేమ్తో పిలుస్తారు. చిన్న ఫెనల్, క్యాన్సరు, అలాగే కీమోథెరపీ దుష్ప్రభావాలకి వ్యతిరేకంగా ఇది పనిచేసేటువంటి ఒక మంచి మసాలా పదార్థం. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉబ్బసం, డయేరియా, ఆఖరికి నెఫ్రోటాక్సిటీ అంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్, ఇంకా హెపటోటాక్సిటీ అంటే టాక్సిక్ లివర్, ఇలాంటి వాటి అన్నింటిలో ఉపయోగపడుతుందని తేలింది. ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. శోధ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఎనాలజిసిక్గా పనిచేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. జ్వరం, వాపు ఇలాంటి వాటి నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది. బొటానికల్గా నైగెల్లా సెటైవా అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఎపియేసి అనే కుటుంబానికి సంబంధించింది ఇది. ఇక దీనికి సంబంధించి వివిధ భాషల్లో దీన్ని ఎలా పిలుస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దీనిపైన చాలా కన్ఫ్యూజన్ ఉంది. హిందీలో కలోంజీ అని లేకపోతే ఇలాంటి పేరుతో పిలుస్తుంటారు. తమిళంలో, మలయాళంలో అయితే కరుణ్జీరగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో కలోంజీ జీలకర్ర అంటారు, లేదా నల్ల గింజలు అంటూ ఉంటారు. నల్ల జీలకర్ర వేరు, నల్ల గింజలు వేరు. అయితే చేదు జీలకర్ర, షాజీరా ఇవన్నీ కూడా జీలకర్ర పేరుతోటి మనకి వినిపించేటువంటి పదాలు. వీటిని కలోంజీ గింజలకు ప్రత్యయ పదాలుగా అంటే పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. కానీ నిజానికి అవి వేరు. బొటానికల్ సోర్స్ పరంగా ఇది వేరు. ఇంగ్లీష్లో స్మాల్ ఫెనల్ అని, అలాగే బ్లాక్ ఆనియన్ సీడ్స్ అని అంటారు. నిజానికి ఆనియన్ సీడ్స్ కాదు ఇది, కానీ అలా ఉంటాయి కాబట్టి అలా అంటారు. అలాగే కలోంజీ బ్లాక్ సీడ్స్, అలాగే సింపుల్ నైగెల్లా బ్లాక్ సీడ్స్ ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఇక బ్లాక్ కార్వే, బ్లాక్ క్యూమిన్ లాంటి పేర్లు కూడా దీనికి వాడుతున్నారు. అయితే ఆ పేర్లు ఆ బునియం బల్బోకాస్టేనం అనేటువంటి మొక్కను సూచిస్తాయి. ఈ కన్ఫ్యూజన్ నేమ్